తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకస్మికంగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కర్కలభంగా మధ్యాహ్న భోజనాన్ని ఆయన తనిఖీ చేయడం జరిగింది. అనంతరం పాఠశాలలో నిర్వహించే స్టాక్ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. అలానే ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. సారథిపడి పాల్గొని శ్రీ తిమ్మాపురం జడ్పీ స్కూల్ను దర్శించారు. ఎండిఎం విద్యార్థులతో కలిసి భోజనం ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా తింటున్నారు అని పరిశీలించి ఇక్కడ ఉన్న డిఓ గారిని ప్లస్ హెచ్ఎం గారిని ఇతర సిబ్బందిని విచారించి ఎలా ఉంటుంది, రోజు ఏ విధంగా ఉంటుంది, బాగుంటుందా బాగలేదా అని కలెక్టర్ గారు ప్రశ్నలు కురిపించి ప్రతి వాళ్ళని వివరణ తీసుకొని విద్యార్థులు కూడా సంప్రదించి ఎలా ఉంటుంది భోజనం అంటే విద్యార్థులు కూడా భోజనం బాగుంది సార్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విద్యార్థుల్లో 9 మందికి ఎగ్ సరిపోలేదు కాబట్టి ఎందువల్ల ఎగ్ సరిపోలేదని హెచ్ఎం గారిని ప్రశ్నించడం జరిగింది. హెచ్ఎం గారు ఆయన ఎలా జరిగిందో నాకు తెలిసిన గుడ్లు 9 కోడిగుడ్లు మురిగిపోయినట్టుగా అనుకుంటాం సార్. అనుకునేది కాదయ్యా, ఇంట్లో మురిగిపోయింది, అసలు వేసావా వేయలేదా అని అడగంగానే ఆయన ఉన్నది వాస్తవాన్ని చెప్పాడు. సార్ గుడ్లు సరిపోలేదు, 9 గుడ్లు నేను పొరపాటునే జరిగిందని తన ఎదురుగా చెప్పడంలో షోకాజ్ నోట్స్ ఇష్యూ చేయమని కలెక్టర్ గారు ఆదేశించినారు. అదే ప్రకారంగా షోకాజ్ నోట్స్ హెచ్ఎం గారికి ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో పరిస్థితులు రేపు మళ్ళీ ఫ్రైడే శుక్రవారం రోజు నేను వస్తాను. తర్వాత డిఓ గారు ప్రత్యేకంగా ఈ స్కూల్ని విజిట్ చేసి శుక్రవారంలో ఈ బాత్రూములు కానీ ఇతర రూమ్స్లో కానీ శుభ్రతగా ఉండాలి, ఎక్కడ ఎలాంటి ఏమి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి కమ్మిగా మన ఆరో ప్లాంట్ కూడా బిగించమని చెప్పి ఉన్నారు. ఆల్రెడీ ఆరో ప్లాంట్ పరిశీలించారు, ఆరో ప్లాంట్ లోపల ఉంది కాబట్టి ఈ ఆరో ప్లాంట్ని కూడా ఎందుకు బిగించలేదని కలెక్టర్ గారు ప్రశ్నించగానే ఆయన అక్కడ విజయవాడ నుంచి రాలేదు సార్, సిబ్బంది అని చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే పిలిపించి వచ్చే శనివారం కల్లా ఆరో ప్లాంట్ కూడా బిగించాలని, అదేవిధంగా విద్యార్థులకి ఎక్కడైనా విద్యార్థులు మాత్రం భోజనం విషయంలో మాత్రం ఎక్కడ తగ్గకుండా ఏ విధంగా విషయాన్ని కూడా ఎక్కడ ఫాల్ట్ రాకుండా ఉన్నట్టుగా రైస్ ఎంత వేయాలి ఆ విధంగానే వేసి ఎగ్గు సిక్కి రాగి జావా ప్రశాంతంగా బిడ్డలకు ఆనందాన్ని పంపిణీ చేసి మంచి ఆహారాన్ని అందించమని ఆదేశించున్నారు.